ఫ్రెండ్స్ ఈరోజు అయితే వీడియో ఎందుకు చేశానంటే మన సబ్స్క్రైబర్ అల్లు అర్జున్ సార్ బర్త్డే మీద అయితే ఒక వీడియో అయితే చేయండి బ్రో అన్నారు. అందుకే ఈరోజు అయితే చేసిన నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. మీరైతే చూడండి 3Dలో అయితే ఉంటుంది. మీకు సింగిల్ క్లిక్లో అయితే వీడియో అయితే ఎడిటింగ్ అయితే చేసుకుంటారు. అదేవిధంగా మీకు నచ్చితే ఒక లైక్ జస్ట్ ఫాలో అయితే చేసేసేయండి. మన ఛానల్ కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ అయితే మీకైతే వచ్చేసింది. ఇలాంటి మళ్ళీ వీడియోస్ అయితే మీకైతే మరో నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. అదేవిధంగా మీకు ఇంపోర్ట్ కాలేకపోతే డిస్క్రిప్షన్ కింద వీడియో అయితే ఇచ్చేసింటాను. ఇంపోర్ట్ ప్రాబ్లం లింక్ అయితే ఆ వీడియో అయితే చూడండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో ఒక పేజీలోనే పెట్టేసింటాను, చూడండి. అక్కడికి వెళ్ళి కానీ ఇంపోర్ట్ అయితే చేసుకోండి. అదేవిధంగా ఇలాంటి టైప్లో వీడియోస్ కావాలంటే ఇన్స్టాగ్రామ్లో పంపించండి, చేస్తాం. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అలర్ట్ మెషిన్ అయితే ఇలా ఓపెన్ చేసుకునండి. మీకు ఇలా అలర్ట్ మెషిన్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత ఫుల్ ప్రోడక్ట్ అయితే ఇలా ప్రోడక్ట్ మీద అయితే క్లిక్ చేసుకొని ఇక్కడ ఫుల్ ప్రోడక్ట్ అయితే ఉంటుంది. ఇలా ఫుల్ ప్రోడక్ట్ మీద అయితే క్లిక్ చేసుకోండి. ఇలా స్టార్టింగ్ దగ్గర అయితే మీకైతే ఇలా చేసేటాను. మీకైతే ఏం లేదు, టెస్ట్ అయితే మీరైతే రీప్లేస్మెంట్ అయితే చేంజ్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ గ్రూప్ ఉంది, స్పెషల్ ఈ గ్రూప్ మీద క్లిక్ చేసుకోండి. గ్రూప్ లింక్ క్లిక్ చేసుకున్నప్పుడు టెస్ట్ ఉంటుంది. ఇలా టెస్ట్ అయితే చేంజ్ చేసుకోండి. ఇలా టెస్ట్ అయితే చేంజ్ చేసుకొని ఇలా మళ్ళీ ఇక్కడ మీరు ఎవరిదైనా ఏ మంత్లో బర్త్డే ఉందో ఆ మంత్ అనేది మీరైతే యాడ్ చేసుకోండి. ఇది మీ డేట్ ఉంటుంది కదా, మీ డేట్ ఆఫ్ బర్త్ అన్నీ ఇలా సెట్ చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ మన బర్త్డే హ్యాపీ బర్త్డే అని ఉంటుంది. ఇక్కడ ఏం చేయాలంటే మనం ఇక్కడ ఎవరి ఫోటో అయితే యాడ్ చేయాలని మనము ఎవరిదైతే బర్త్డే ఉంటుందో వాళ్ళ నేమ్ అయితే ఇక్కడ అల్లు అర్జున్ సార్ బర్త్డే అయితే ఉంది. అందుకే అల్లు అర్జున్ సార్ బర్త్డే నేమ్ అయితే యాడ్ చేసిన. మీరైతే ఎవరి నేమ్ మీ బర్త్డే ఉంటే మీ బర్త్డే నేమ్ అయినా యాడ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా అయితే మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఇక్కడ ఫోటో ఉంటుంది. ఈ ఫోటోని ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ వీడియో ఉంటుంది. ఈ వీడియో అనేది క్లిక్ చేసుకుని రీప్లేస్మెంట్ అయితే చేంజ్ చేసుకుందాం. వీడియో అనేది ఇక్కడ డిస్క్రిప్షన్ కింద ఇచ్చేసిండ, వీడియో అయితే చేంజ్ చేసుకోండి. ఇలా వీడియో అయితే ఇలా చేంజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఫోటో అయితే మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఫోటో కానీ రీప్లేస్మెంట్ అయితే చేంజ్ చేద్దాం. మళ్ళీ ఇక్కడ పిఎన్జీలోకి వెళ్ళి రీప్లేస్మెంట్ అయితే చేంజ్ చేద్దాం. ఫోటో కానీ ఇలా సేమ్ టు ఫోటో కానీ ఇలా ఫోటో రీప్లేస్మెంట్ అయితే చేంజ్ చేయాలి. ఇలా చేంజ్ చేసిన తర్వాత ఇలా అయితే వచ్చేస్తుంది. ఇలా చేంజ్ చేసిన తర్వాత సేమ్ టుగా ఇలా రీప్లేస్మెంట్ అయితే చేంజ్ చేసుకుని పర్ఫెక్ట్గా ఉంటుంది. మనం ఏం చేయాలంటే ఇక్కడ మన బర్త్డే నేమ్ మంది ఉంది అనుకో నేము బర్త్డే వాళ్ళైతే ఇలా గ్రూప్ మీద క్లిక్ చేసుకొని గ్రూప్లోకి వెళ్ళి ఇక్కడ నేమ్ అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడైతే నేమ్ అయితే యాడ్ చేసుకొని ఇలా రీప్లేస్మెంట్ అయితే చేంజ్ చేసి మళ్ళీ ఇలా నేమ్ అయితే యాడ్ చేస్తున్నాం. పర్ఫెక్ట్గా కలర్ కావాలంటే మీకు కలర్ కానీ చేంజ్ చేసుకోండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా నేమ్ అయితే చేంజ్ చేసుకొని గ్రూప్ ఏమన్నా లెంత్ తగ్గిందే లేదో చూసుకోండి. ఇలా గ్రూప్ లెంత్ అయితే తగ్గితే కొంచెం చూసుకోండి. తగ్గితే మనం ఏం చేయాలంటే ఈ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసుకొని ఇక్కడ టైమింగ్లోకి వెళ్ళి యాడ్ చేసుకోండి. గ్రూప్ ఏమన్నా లెంత్ తగ్గితే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా అయితే యాడ్ చేసుకోండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. యాడ్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ ఫొటోస్ అయితే యాడ్ చేద్దాం. ఇక్కడ ఏం ఫస్ట్ ఆఫ్ ఆల్ 11.32 మిల్లీసెకండ్ వరకు ప్లస్ ఐకాన్ వచ్చేసి మీడియా వచ్చేసి అల్లు అర్జున్ సార్ ఫోటో ఎక్కడ ఉన్నావో కొంచెం చూసుకొని ఇక్కడ మనం అయితే యాడ్ చేద్దాం. ఇలా అల్లు అర్జున్ సార్ ఫొటోస్ అయితే ఇలా ఉన్నాయి. ఇలా 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఫుల్ స్క్రీన్ అయితే చేసుకొని ఎక్స్ట్రా పాయింట్ చేసుకోండి. కెమెరా అయితే ఆన్ చేసుకోండి. కెమెరా అయితే ఆన్ చేసుకుంటే చాలా సింపుల్గా మీకైతే 1/1గా అర్థమవుతుంది. ఇలా ఫుల్ స్క్రీన్ అయితే చేసుకొని ఎక్స్ట్రా పాయింట్ చేసుకుని మళ్ళీ ప్లస్ ఐకాన్ మళ్ళీ మీడియా మళ్ళీ ఇంకో ఫోటో మళ్ళీ ఫుల్ స్క్రీన్ మళ్ళీ ఎక్స్ట్రా పాయింట్ చేసుకోండి. ఇలా ఈ విధంగా ఫొటోస్ అయితే మీ దగ్గర ఎన్ని ఫొటోస్ ఉంటాయో అన్ని ఫొటోస్ మాత్రమే యాడ్ చేసుకోండి. నేనైతే అల్లు అర్జున్ సార్ ఫోటో అయితే ఉన్నాయి. ఆ ఫొటోస్ అయితే బర్త్డే మీద అయితే చేస్తున్నాను కాబట్టి ఆ ఫొటోస్ యాడ్ చేసుకొని కొంచెం నిదానంగా ఫొటోస్ అయితే యాడ్ చేసుకొని నేనైతే చూసుకుంటున్నా. ఇలా ఫొటోస్ అయితే చూసుకొని ఫొటోస్ అయితే ఇలా అయితే యాడ్ చేసుకుంటున్నా. పర్ఫెక్ట్గా ఉండాలని లాస్ట్ వరకు అయితే యాడ్ చేస్తున్నా. ఇలా యాడ్ చేసుకొని స్టార్టింగ్ దగ్గరికి వెళ్ళి ఇమేజ్ ఉంటుంది, ఇమేజ్ క్లిక్ చేసుకొని మోటార్స్ కీ యానిమేషన్ చూసుకోండి. కీ యానిమేషన్ అయితే లేదు. ఏం చేయాలంటే ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని కాపీ చేసుకోండి. ఈ ఫోటో అయితే డిలీట్ చేద్దాం. ఈ ఫోటో మీద క్లిక్ చేసుకొని ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని పేస్ట్ అయితే చేయండి.
ఇలా ఇలా అయితే వచ్చేస్తుంది. యానిమేషన్ అయితే చాలా నెక్స్ట్ లెవెల్లో అయితే వచ్చేస్తుంది. ఇలా ఓకే, సింగిల్ క్లిక్లో అయితే చేసుకుంటారు. ఎఫెక్ట్స్ కానీ నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుంది. ఇలా చూసుకోండి, ఇలా టెస్ట్ ఎఫెక్ట్స్ కానీ ఈ ఎఫెక్ట్స్ కానీ నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. మీరు అయితే నెక్స్ట్ కొంచెం అయితే మీకు అయితే అర్థమవుతుంది. స్కిప్ చేసుకున్నట్టయితే చూడండి, నెక్స్ట్ లెవెల్లో అయితే చేసుకుంటారు. ఇలా అన్నిటికీ ఇలా చేసుకున్న తర్వాత సెట్టింగ్ పక్కన షేర్ అయితే కనపడుతుందా, మీకు ఏ క్వాలిటీ కావాలంటే క్వాలిటీ పెట్టేసుకుని ఎక్స్పోర్ట్ చేసుకుని. జై హింద్.